ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన వార్లరా, ఈ ఉదయకాలం ముందు దేవుని వాగ్దానముగా ఒక మాటను మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకునే ప్రయత్నాన్ని చేద్దాం. కీర్తనలు 92 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. దేవుని మందిరంలో నాటబడడం, దేవుని మందిరంలో నాటబడడం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం ముందు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నాటబడాలి, వేర్లు బలపడాలి. నాటబడము అన్నటువంటిది వ్యవసాయదారులు కొన్ని మొక్కలు నాటుతూ ఉంటారు, లేదంటే కొంతమంది ఇంటి దగ్గర కూడా కొంతమంది మొక్కలను నాటుతూ ఉంటారు. ఈ నాటినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే మొక్కను మనం నాటుతామో అక్కడే ఆ మొక్క అనేటువంటిది వదులుతుంది. ఎక్కడైతే ఆ మొక్కను మనం నాటుతామో అక్కడే ఆ మొక్క ఒక వృక్షంగా మారుతుంది. అక్కడే అది అభివృద్ధిలోనికి వస్తుంది, అక్కడే అది వర్ధిల్లుతుంది, అక్కడే అది ఫలాలను ఇస్తున్నట్లుగా మనం సహజంగా మనము ఒక మొక్క గురించి నాటినప్పుడు దాని విషయంలో మనము చూస్తూ ఉంటాం. అయితే మన ఆత్మీయ జీవితం కూడా దేవుని సన్నిధిలో నాటబడాలి. మన ఆత్మీయ జీవితం కూడా దేవుని సన్నిధిలో నాటబడాలి. ఎలా నాటబడాలంటే స్థిరంగా నాటబడాలి. దేవుని సన్నిధానంలో మనం స్థిరంగా నాటబడిన అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడు మనము వర్ధిల్లుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మరి దేవుని మందిరంలో ఎలా నాటబడాలి అంటే ప్రార్థనలోను, దేవుని వాక్యంలోను, సంఘ సహవాసంలోను మనము స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడం అని అంటే మన జీవితము ప్రభు సన్నిధిలో నాటబడినట్లు అన్నమాట. నాటబడడం అంటే మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క ఆత్మీయమైనటువంటి వేర్లు లోపలికి చొచ్చుకొని పోవాలి. ఎప్పుడైతే వేర్లు లోపలికి చొచ్చుకొని పోతాయో ఆ మొక్క అన్నటువంటిది పడిపోనికి అవకాశం అన్నటువంటిది లేదు. నాటబడినటువంటి వారు వర్ధిల్లుతారు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మందిరంలో నాటబడిన జీవితము వర్ధిల్లుతుంది. దేవుని మందిరంలో నాటబడినటువంటి జీవితము మరి అభివృద్ధిలోనికి వస్తుందన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని మందిరంలో నాటబడిన జీవితానికి వృద్ధి, అభివృద్ధి అన్నటువంటిది ఉంటుంది. ప్రపంచము మనల్ని వెనక్కి లాగిన దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని మందిరంలో ఆత్మీయంగా, ప్రార్థనలో, వాక్యంలో, సంఘ సహవాసంలో నాటబడినటువంటి నీ జీవితము ఈ ప్రపంచము అంతా కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు నిన్ను వెనక్కి లాగినప్పటికీ దేవుడు నిన్ను ముందరికి నడిపిస్తూ ఉంటాడు. అది ప్రభులో నాటబడడం అని అంటే. తర్వాత మందిరంలో కేవలం మందిరంలో ఉండడమే కాదు, మనం ఫలించే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి రావడం అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే కేవలము దేవుని మందిరానికి వచ్చి మనం కూర్చొని మన యొక్క అటెండెన్స్ చేసుకొని పోవడం కాదు. నాటబడడం అంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు కేవలం కూర్చోవడానికి కాదు వచ్చేది. దేవుని మందిరంలో నీ జీవితము, నీ బ్రతుకు, నీ నడవడిక, నీ మాట, నీ ప్రవర్తన ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ బ్రతుకు ఇతరులకు ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో నీవు దేవుని మందిరంలో నాటబడినటువంటి వృద్ధి పొందుతున్నటువంటి ఒక మొక్కగా నీ జీవితం ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే మన ప్రార్థన, మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలోనికి మనము రావాలి. ఒక మొక్కను నాటినప్పుడు దాని చుట్టూరుతా రైతు లేదా మొక్కను నాటిన వ్యక్తి దాని చుట్టూ పాదు చేస్తాడు, దానికి నీళ్లు పోస్తాడు, దాన్ని మంచి ఎదుగుదలకి కావలసినటువంటి అన్నీ దానికి సమకూరుస్తూ దాన్ని పెంపొందింపజేస్తాడు. దేవుని మందిరంలో నాటబడినటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఎలా? ప్రార్థనలోను, వాక్యంలోను, సంఘ సహవాసంలోను,
నువ్వు కలిసి నడిచి వచ్చినప్పుడు నీ జీవితం అన్నటువంటి అభివృద్ధిలోనికి వస్తుంది. ఈ రోజున నాటబడిన అనుభవము ఏం తెలియజేస్తుంటే, నీ ప్రార్థన ఇతరులకి బలం కావాలి, నీ సాక్ష్యము ఇంకొకరికి ధైర్యం కావాలి, నీ జీవితము ఇంకొకరిని క్రీస్తు దగ్గరికి నడిపించేటట్లుగా ఉండాలి. అది అభివృద్ధి అంటే. మనం అభివృద్ధి అనగానే, ఎదుగుదల అనగానే మనం సహజంగా దేని వైపు చూస్తామంటే, డబ్బు పరంగా, ఆస్తుల పరంగా, ఉద్యోగ పరంగా, ఈ ఈ ఈ భౌతికపరమైనటువంటి విషయాల మీద మన దృష్టి ఉంటుంది. అంటే ఆ విధంగా మనము అభివృద్ధిలోనికి వస్తామేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే దానికంటే ముందుగా మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి, మనం ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావాలి. ప్రభు సహవాసంలోను, ప్రభువుతోనూ, ప్రార్థనలోను, వాక్యంలోను, సంఘంలోను, దేవునితోనూ మన సహవాసంలో ఎప్పుడైతే అభివృద్ధిలోనికి వస్తామో అప్పుడు మనం వర్ధిల్లుతాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒక మొక్క నాటబడిన తర్వాతనే అది వృద్ధిలోనికి వస్తుంది. స్థిరంగా నాటబడిన ప్లేస్లోనే అది వర్ధిల్లుతుంది. ఈ రోజులో చాలామంది ఒకరోజు ఒక మందిరంలో, మరొక రోజు మరొక చోట, మరొక రోజు మరొక చోట ఇలా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక స్థిరత్వం అన్నటువంటిది లేదు. ఒక మొక్క వృద్ధి చెందాలి, అభివృద్ధిలోనికి రావాలి, అది ఎదగాలి, ఫలించాలి, ఇతరులకు నీడనివ్వాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలంటే అది పర్టికులర్గా ఒక ప్లేస్లో నాటబడ్డప్పుడు ఆ నాటబడ్డ చోటే అది ఫలాలను ఇస్తుంది, నాటబడ్డ చోటే అది వర్ధిల్లుతుంది, నాటబడ్డ చోటే అది ఎదుగుతుంది. ఈ రోజున ఇటు అటు తిరుగుతూ ఉన్నట్లయితే నువ్వు ఫలించే అవకాశము లేదు. చూడండి, ఒక మొక్కను మనము ఒక 4 సార్లు ఒక చోట నుంచి పీకేసి మరొక చోట, ఒక చోట నుంచి పీకేసి మరొక చోట నాటితే అది చనిపోతుంది. ఆత్మీయ జీవితం కూడా అంతే. 2 రోజులు ఈ చర్చిలో, 2 రోజులు ఇంకొక చర్చిలో, ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ, ఇలా కనుక తిరుగుకుంటూ వెళ్ళినట్లయితే అదే అభివృద్ధిలోనికి రాదు. కాబట్టి మన జీవితం ఈ రోజున దేవుని సన్నిధానంలో నాటబడినటువంటి మన ఆత్మీయ జీవితము ఎప్పటికీ కూలిపోదు. ప్రభు సన్నిధిలో నాటబడితే కూలిపోదు, ప్రభు సన్నిధిలో నాటబడితే ఎండిపోదు, ప్రభు సన్నిధిలో నాటబడితే ఫలించకుండా ఉండిపోదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధానంలో నాటబడిన వ్యక్తిగా, నాటబడిన మొక్కగా నీ జీవితము వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధానంలో ఎదిగే బిడ్డగా ఉండాలని ప్రభు పేరటి విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుదురని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. అవును ప్రభువా, నాయన, మీ సన్నిధానంలో నాటబడిన అనుభవం ఏదైతే ఉంటుందో నాయన, అది ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది, ఇతరులకి దీవెనకరంగా ఉంటుంది, ఇతరులను మీ వైపు నడిపించేటట్లుగా ఉంటుంది. స్థిరత్వము, నాటబడడం అన్నటువంటి స్థిరత్వాన్ని తెలియజేస్తున్నది. అవును ప్రభు, ఒక మొక్క ఒక చోట నాటినప్పుడు ఆ మొక్క మరి చెట్టుగా మారినప్పుడు, వృక్షంగా మారినప్పుడు, అది ఎక్కడైతే నాటబడుతుందో అక్కడనే అది అభివృద్ధిలోనికి వస్తున్నటువంటి విషయాన్ని మేము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఆత్మీయ జీవితంలో కూడా మీ మందిరంలో నాటబడిన అనుభవంలోనికి మేము వెళ్ళినప్పుడు, నడిచినప్పుడు నాయన, అక్కడ అభివృద్ధి అన్నటువంటిది ఉన్నది, అక్కడ ఎదుగుదల ఉన్నది, అక్కడ ఆశీర్వాదం ఉన్నదన్నటువంటి విషయాన్ని గమనిస్తూ మీ మందిరంలో, మీ వాక్యంలోను, ప్రార్థనలోను, సంఘ సహవాసంలోను, ఆత్మీయ జీవితంలోను నాటబడిన స్థిరమైన అనుభవంలోనికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వచ్చేటకు కృప చూపించగలరని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.